ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2006లో రామోజీరావు గారు ఆయన ఈటీవీ స్క్రీన్ మీదకి వచ్చి చెప్పాడు, నా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి రాజశేఖర రెడ్డి పని చేయిస్తున్నాడు అరుణ్ కుమార్ చేత అని. నేను అనుకోలే ఆర్థిక మూలాలంటే మొత్తం ఆయనకు ఉన్నటువంటి ఎంటైర్ ఎక్వైర్ చేసుకున్న అసెట్స్, ఆయన సామ్రాజ్యం మొత్తం ఈ ఫైనాన్స్ ప్రజల దగ్గర నుంచి ఏదైతే డబ్బు తీసుకుంటున్నాడో ఆ డబ్బు మీదే ఆయన రిస్క్ చేసి ఇవన్నీ చేశాడు. అందుకే ఆయన చిట్ ఫండ్ కంపెనీ కూడా యాక్చువల్గా ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీ సంవత్సరం పాటు మూసేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంవత్సరంన్నర మొత్తం మూసేశారు. మూసేసిన ఒక్క కస్టమర్ కూడా పోలా. ఎందుకంటే ఆ కస్టమర్లందరూ కూడా హైదరాబాద్కో, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్కో, బషీర్బాగ్ బ్రాంచ్కో వీళ్ళందరూ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. అసలు చిట్ ఫండ్ కంపెనీ అనే దాని డెఫినేషనే మార్చేశారు. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కేసు అవుతుంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కేసులా అవుతుంది, కేస్ స్టడీ అవుతుంది. ఏ రకంగా చట్టాలను అడ్డం పెట్టుకుని చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయొచ్చు అన్న దాంట్లో ఇది ఎక్స్పర్టైజ్. కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చి పార్టీగా మారతారని ఈ ఉపకారం చేయటం ద్వారా ఆయన, నా ఉద్దేశంలో ఆయనకున్నటువంటి పరిణితికి తగ్గట్టుగా ఆయన బిహేవ్ చేయలేదు. ఓకే, ఆ కేసు నాకు తెలుసు, ఎలాగా గవర్నమెంట్ అప్పు వచ్చేది, చంద్రబాబు నాయుడు గారు రాగానే తెలుసు నాకు. గవర్నమెంట్ అప్పు వచ్చేది, వాళ్ళు విత్డ్రా చేస్తే డబ్బు పట్టుకెళ్ళిపోతారు, ఏ గ్యారంటీయో చూపిస్తారు, విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారు. కానీ ఇచ్చేయండి డబ్బు వెనక్కని చెప్పి ఈయనే ఒక జీవో ఇది చేసి విత్డ్రా అయిపోతున్నాం మేము అనడం మాత్రం నేను ఊహించలేదు. అది చెప్దామని మిమ్మల్ని వేళ పిలిచాను. రేపు 11వ తారీఖు ఉంది. ఖచ్చితంగా అందులో చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ రేపు 11వ తారీఖు వాళ్ళు ప్రభుత్వం ఏం ఎఫిడవిట్ చేస్తుందో అది రిజర్వ్ బ్యాంకు చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తేనే వేయాలి. ఎందుకంటే ఇద్దరు పెద్ద సీఎంలు, వాళ్ళు ఇద్దరు కూడా రామోజీరావు గారికి ఇష్టమై ఉండొచ్చు. ఒక మనిషి రామోజీరావు గారికి ఇష్టడై ఉండడం ఏమి తప్పేం కాదు. రామోజీరావు గారి వల్ల అనేక ఉపకారాలు పొంది ఉండొచ్చు. కానీ చట్టం, ధర్మం అని వచ్చేటప్పటికి మీరు ఇటేపు ఉంటేనే మీ పేరు నిలబడుతుంది. లేకపోతే మాత్రం ఈయన ఉపకారం చేసిన వాళ్ళకి ప్రత్యుపకారం చేయడం కోసం మొత్తం చట్టాలన్నీ కూడా తొంగలో తొక్కేస్తాడు, ఏం పట్టించుకోడు అన్నది మంచి పేరు మాత్రం కాదు.